అందరి హీరోల అభిమానులు నేను చాలా గౌరవిస్తాను. ఎందుకంటే నాకు ఏ హీరోతో నాకు విభేదాలు లేవు. నాకు ఏ హీరో సాధించిన విజయం మీద నాకు చిన్నపట్ల ఇది కూడా ఉండదు. నాకు అందరూ బాగుండాలి, మనస్ఫూర్తిగా మీరు విజయం సాధించాలి. ఎందుకంటే నేను ఒక్కడిని అన్ని సినిమాలు చాలా ఈరోజు కాదు, అనేక సందర్భాల్లో చెప్పాను. నేను చేస్తే మహా చేసే సంవత్సరానికి ఒక సినిమాను 2 సినిమాలు చేస్తాను, నిజంగా హీరోగా ఫుల్ ఫ్లెడ్జ్గా ఉన్నా. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కూడా లేదు. అలాంటిది ఇన్ని థియేటర్లు ఇంత ఇన్వెస్ట్మెంట్ రావాలి అంటే 100 సినిమాలు వస్తే తప్ప నిజంగా అక్కడ థియేటర్లు పోషింపలేదు. దానికి తద్వారా ఉపాధి ఉంటుంది అందరికీ. అందుకని సినిమాలు బాగుండాలి, అందరూ చూడాలని కోరుకుంటాను తప్ప దాంట్లో మన సినిమా కూడా ఆడాలని నేను కోరుకుంటాను. ఒక హీరోగా నా ఒక ధర్మం, నా ప్రొడ్యూసర్స్ బాగుండాలని కోరుకుంటాను. నా సినిమాకి నేను చాలా లో టైంలో ఉన్నప్పుడు భీమ్లా నాయక్ అనే సినిమాకి మీరు నిలబడిన విధానం నేను మర్చిపోలేను నా అభిమానులకి. ఒకసారి అనుకుంటా, నేను మీరు కనుక లేకపోతే పవన్ కళ్యాణ్ అనేవాడు లేడు. ఒకసారి నాకు సభకు వచ్చే వరకు నేను ఏం మాట్లాడాలో నాకే పెద్ద అవగాహన ఏమి ఉండదు. కానీ మిమ్మల్ని చూశాక ఒకటే చెప్పాలనిపిస్తుంది, మీ నుంచి నాకు 2 గుండెల దూరం అంతే. నా గుండె నుంచి మీకు ఎంత దూరం అంతే, అంత మీద మనందరి మధ్య 2 గుండెల దూరం అంతే. ఐ లవ్ యూ. నేను సినిమా చేసినప్పుడు ఒకటే కోరుకుంటా, మీకు పవన్ కళ్యాణ్ సినిమా చూసినప్పుడు ఎలా ఉండాలి అని కోరుకుంటానంటే ఎంటర్టైన్మెంట్ ఉండాలి. ఆర్ట్ సినిమాలో ఉండకూడదు, కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉండాలి, చిన్న ఉత్సాహం రావాలి, చిన్నపాటి సామాజిక అవగాహన స్పృహ ఉండాలి, దేశం మీద చిన్నపాటి భక్తి ఉండాలి, భక్తి పెంపొందించేలా ఉండాలి. ఇవన్నీ ఒక కలెక్టివ్ థాట్ అన్నీ సరైన కమర్షియల్ మీటర్లో దొరికితే ఎలా ఉంటుందో ఈ సినిమా హరీష్ శంకర్ నిర్దేశకత్వంలో, ఆయన దర్శకత్వంలో నేను ఏమైతే ఇలా ఉంటే బాగుంటుందని కోరుకుంటానో అవన్నీ చాలా పొందిగ్గా ఒక భగవంతుడికి ఒక మాల్లా కూర్చాడు. ప్రేక్షకులుగా ఆ మాల వేయడానికి సిద్ధంగా ఉన్నాను హరీష్ శంకర్. మీరు దిస్ ఫిల్మ్ విల్ డెఫినెట్లీ ఐ థింక్ ఎంటర్టైన్ యూ. అంటే నాకేంటంటే డికేడ్స్ నుంచి లాస్ట్ 2.5 డికేడ్స్ నుంచి నాకు ఏ సినిమా చెప్పుకోవడం నాకు తెలియదు. తొలి ప్రేమ కూడా ఆడినప్పుడు, నా ఫస్ట్ సినిమా ఆడినప్పుడు కూడా అంటే మేబీ నా 3rd 4th సినిమా నాకు తెలియదు అది ఎంత హిట్ అయిందని కూడా తెలియదు. అలాగే మన ఓజీ హిట్ అయినప్పుడు కూడా నాకు తెలియదు. అంటే నాకేమనుకుంటానంటే మన పని అయిపోయింది కదా, మీరు చొక్కాలు చించుకుంటారా, థియేటర్లో ఏం చేస్తారో నాకు తెలియదు నాకు. అలాగే ఈ సినిమా మీకు అత్యంత అద్భుతమైన వినోదం ఇవ్వాలి, మీకు జోష్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ మరోమారు ఒకటి నా కుదిరినంత వరకు అంటే నేను చాలాసార్లు అనుకున్నాను, ఒకసారి సినిమాలో పాలిటిక్స్లోకి వెళ్ళి సినిమాలు వదిలేస్తే బెటర్ అనిపిస్తుంది ఒకసారి. కానీ ఏమనిపిస్తుంది అంటే దానికి రీజన్ ఏంటంటే కనీసం నన్ను చాలామంది మాట్లాడుతూ ఉంటారు, కొంతమంది నేనంటే పడని రాజకీయాలు ఉండే వ్యక్తులు కొంతమంది. నాకేమనిపిస్తుందంటే అలాగే నాకేమనిపిస్తుందంటే రాజకీయాలు ఉండే వాళ్ళందరికీ కాంట్రాక్టులు చేసుకుంటారు, వాళ్ళందరికీ వ్యాపారాలు ఉన్నాయి. నాకు సినిమా ఉంది, కాకపోతే నేను కూర్చోబెట్టి మొత్తం పనులు అన్నీ వదిలేసి బాధ్యతలు వదిలేసి నేను సినిమాలు చేయట్లా. కనీసం ప్రతి మనిషికి 8 hours డ్యూటీ చేయాలి, అది కనీసం బేసిక్ రూల్, అది 8 hours. అలాంటిది నేను 16 గంటలు పనిచేస్తాను, 14 గంటలు పనిచేస్తాను. ఒక 3-4 గంటలు ఇలాంటి సమయంలో కుదిరితే అన్నీ కరెక్ట్గా పెట్టుకొని నా సమయాన్ని నిజంగా దృష్టిని దాని తాలూకు విలువను గుర్తించి సరిగ్గా ప్లాన్ చేసుకుంటే మన ఉస్తాద్ భగత్ సింగ్ లాగా ఎలా ప్లాన్ చేయగలం హరీష్ చూపించారు అది. సో నాకు దాన్ని బట్టి సినిమాల్లో మనం చేయొచ్చు అనే ఒక చిన్నపాటి ఆశ అయితే కలిగింది. అంటే ఆశ కంటే కూడా చెప్పాలంటే ఒక ధైర్యం వచ్చింది. సో నెక్స్ట్ టైం ఎవరన్నా సినిమా చేయాలి నా దగ్గరికి వచ్చినప్పుడు హరీష్ శంకర్ గారికి మైత్రి మూవీస్కి నేను పంపిస్తాను. వాళ్ళు ఎలా ప్లాన్ చేశారు, ఎలా అత్యంత తక్కువ టైంలో, అంటే నేను వాళ్ళకి అర్థమయ్యేది కాదు. ఎప్పుడు నేను ఆంధ్రాలో ఉన్నాను, ఎప్పుడు ఇక్కడ ఉన్నాను అర్థమయ్యేది కాదు ఎవరికి. ఎందుకంటే నేను కరెక్ట్గా అక్కడికి వెళ్ళి 8 గంటలు పనిచేసేవాడిని, 9 గంటలు ఉండేవాడిని, ఒకసారి 12 గంటలు ఉండేవాడిని. వచ్చి నైట్ అంతా కూర్చొని 2 దాకా చేసేవాడిని ఇక్కడ.
ఇవన్నీ చేయగలిగానంటే ఇది బేసికలీ నా కాలం తాలూకు విలువను అర్థం చేసుకొని దాన్ని ముందుకు తీసుకెళ్ళినందుకు మనస్ఫూర్తిగా నిర్మాతలు రవి గారికి, నవీన్ గారికి, ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలుపుకుంటాను. ఇది మీరు ఇచ్చిన ఈ జోష్ కానీ ఈ అవకాశం కానీ నేను మర్చిపోలేను. మీరు అలాగే విదేశాల్లో ఉన్న తెలుగు ప్రేక్షకులందరికీ, అభిమానులందరికీ, నా అభిమానులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ సినిమా అద్భుతమైన విజయం సాధించాలి, మీ అందరికీ ఆనందం పంచాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ